జనాభా ప్రాతిపదికన కేటాయించిన ఓ మద్యం దుకాణాన్ని నిబంధనలకు విరుద్ధంగా వేరే ప్రాంతానికి మార్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పట్టణంలోని 16, 17, 18, 19 వార్డులకు కేటాయించిన 10వ నెంబర్ వైన్స్ను అక్కడ ఏర్పాటు చేయకుండా ఠాకూర్ హోటల్ సమీపంలోని మార్చడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తీరుపై మండిపడుతున్నారు. ఇదే విషయంపై సంబంధిత ఎక్సైజ్ శాఖ సిఐను అమాన్యూస్ వివరణ కోరగా అన్ని షాపులు పర్మిషన్తోనే నడుస్తున్నాయని, కేవలం ఒక్క షాపు మాత్రమే ఇతర ప్రాంతంలో తాత్కాలికంగా కొనసాగుతుందని తెలిపారు. పైనుంచి అనుమతి రాగానే యథావిధిగా కేటాయించిన ప్రాంతంలోకి మార్చే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వాళ్ళు షిఫ్టింగ్ అప్లై చేయడం జరిగింది. అది ఈఎస్ గారు అప్రూవల్ అయింది, డిప్యూటీ కమిషనర్ గారు అప్రూవల్ అయ్యి కమిషనర్ ఆఫీస్ నుంచి రాబోతుంది. ఈ లోపు టెంపరీలీ ఎందుకంటే వాళ్ళు ₹1 రెంటల్ కట్టిస్తున్నాడు కాబట్టి షాపు నడవాలి కాబట్టి టెంపరీలీ వేరే చోట ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పర్మిషన్ వచ్చిన తర్వాత ఎక్కడొస్తే అక్కడికే షిఫ్ట్ చేయడం జరుగుతుంది.